విశ్వశక్తిగా మారుతోన్న ప్రభుత్వం, దేశం ఎందుకు అడ్డుకోలేకపోతున్నాం అనే ప్రశ్న సహజంగా ఉత్పన్నం అవుతుంది కదా సంజయ్ గారు. యా అంతే. ఆ, నా నా పాయింట్ గిరిధర్ గారు ఒక నిమిషం. సంజయ్ గారు. అంటే మనం తీసుకుంటే అండి మన భారతదేశం కనుక తీసుకుంటే ఇట్స్ సౌత్ ఏషియా అని తీసుకుంటే గనక అది భారత్ ఉపఖండం అని ఎందుకంటారు? ఇప్పుడు మీరు సౌత్ ఏషియా తీసుకోండి, పాకిస్తాన్ కి ఇండియా బార్డర్ ఉంది, కానీ పాకిస్తాన్ డస్ నాట్ షేర్ బార్డర్ నేపాల్ తో లేదు, బంగ్లాదేశ్ లో లేదు, శ్రీలంకతో లేదు. అలానే శ్రీలంకకి ఓన్లీ ఇండియాతో ఉంది, బంగ్లాదేశ్ కి ఓన్లీ ఇండియాతో ఉంది, నేపాల్ కి ఓన్లీ ఇండియాతో ఉంది, అటు పక్కన చైనా ఉంది అనుకోండి. సో బ్రాడ్ గా మీరు కనుక సౌత్ ఏషియా తీసుకుంటే ఈ దేశాలన్నీ కూడా భారత్ తో బార్డర్ ఉన్నాయి, కానీ ఒకళ్ళతో ఒకళ్ళకి బార్డర్స్ లేవు. ఇప్పుడు యూరోప్ తీసుకోండి, ఫ్రాన్స్ కి చాలా దేశాలతో బార్డర్ ఉంది. అలానే జర్మనీ తీసుకోండి, చాలా దేశాలతో బార్డర్స్ ఉంటాయి. కానీ మన సౌత్ ఏషియాకి వచ్చేసరికి ఒక వినూత్నమైనటువంటి అంశం ఏమిటంటే, విచిత్రమైన అంశం ఏమిటంటే, Yeah. ఆ, ఈ దేశాలకి మనతో బార్డర్ ఉంది కానీ వేరే వాళ్ళతో లేదు. కాబట్టి భారత్ అంటే భయం, భారత్ తో ఒక సాంస్కృతిక మనం ఎలా డిఫరెంట్ అని చెప్పుకోవాలన్న తపన కూడా వీళ్ళల్లో ఉంటుంది. సో మనం చూస్తే గనక బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా భారత్ అంటే ఒక వ్యతిరేకత, ఈ ప్రాక్సిమిటీ వల్ల, ఈ దగ్గరతనం వల్ల కొంత భయము, కొంత మేము వేరు అని చెప్పుకునే ప్రయత్నంలో చాలా చూసాం మనం. అదే కొంత అండ్ ఇది పోలికలోంచి వచ్చిన ఇన్సెక్యూరిటీ, ఇన్ఫీరియారిటీ. ఎగ్జాక్ట్లీ చాలా బాగా చెప్పారు. పోలికలోంచి వచ్చినటువంటి ఇన్సెక్యూరిటీ చాలా ఉంటుంది. దాని నుంచి బయటపడటానికి కొంత భారత వ్యతిరేకత పొజిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నది సౌత్ ఏషియాలో మొట్టమొదటిసారి జరగలే, ఇంతకు ముందు నుంచి కూడా చూసాం మనం. అసలు భారతదేశం బయట నేపాల్ కనుక తీసుకుంటే మహారాజా కృష్ణ రసగోత్రా అని ఒక ఇండియన్ ఫారెన్ మినిస్టర్ అంబాసిడర్ ఉన్నారు. ఆయన ఆటోబయోగ్రఫీ కనుక చూస్తే మహాత్మా గాంధీ ఎఫిగీని ఫస్ట్ తగలబెట్టిన ప్రదేశం ఏదంటే నేపాల్ లో తగిలెట్టారు, భారత్ వ్యతిరేకత చూపించుకోవడానికి. అలానే మనం చూసాం శ్రీలంకలో గొడవలు జరిగినప్పుడు ఐపీకేఎఫ్ పంపించాం. సో ఈ అనిశ్చితత, భారత్ చుట్టూ ఉన్న ఈ అనిశ్చిత కొత్త ఏమీ కాదు, ఎప్పటి నుంచో నడుస్తుంది. కాకపోతే మీరు అడిగిన ప్రశ్న మంచి ప్రశ్న ఏమిటంటే, భారత్ ఆర్థికంగా ఎదుగుతూ ఉంటే, ప్రపంచవ్యాప్తంగా తన శక్తి చూపిస్తూ ఉంటే, సౌత్ ఏషియాలో చూపిస్తున్నావా లేదా, దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉందా లేదా? దానిలో రెండు అంశాలు ఉన్నాయండి. ఒకటి, మనం చేస్తున్నాము సరిపోవట్లేదు, కానీ ఇంకో ప్రాబ్లం ఏమొస్తుందంటే సౌత్ ఏషియన్ కంట్రీస్ లో ఏదన్నా గొడవ జరిగినప్పుడు భారత్ దీని మీద డెసిషన్ తీసుకోవాలి అంటారు, ఇంటర్వ్యూన్ అవ్వాలి అంటారు. కానీ ఇంటర్వ్యూన్ అయితే అదిగో భారత్ బిగ్ బ్రదర్ లాగా పనిచేస్తోంది, పెద్దన్న లాగా ప్రవర్తిస్తోంది, అన్నెసరీగా మన మీద డామినేట్ జోక్యం చేస్తున్నారు చేసుకుంటున్నారు. అన్నారు అంటారు. ఇప్పుడు ఉదాహరణకి నేపాల్ తీసుకోండి, మన స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అయింది. చాలా మంది మీరు సోషల్ మీడియాలో తీసుకోండి, నేపాల్ స్టూడెంట్స్, యంగ్స్టర్స్ దీని మీద భారత్ వైఖరి ఏంటి అంటారు. అరే అది మీ ఆంతరంగిక సమస్యరా, మీరెందుకు మమ్మల్ని రమ్మంటున్నారా? ఒకవేళ మనం వెళ్ళి ఇంటర్వ్యూన్ అయ్యాం అనుకోండి, ఇదిగో మీరు జోక్యం అదే చేసుకుంటున్నారు. సో జంజీ అంటే జంజీ లింక్ ఉంది కదా దానికి, ఎగ్జాక్ట్లీ. సోషల్ సో మీడియా. మనం చూస్తోంది ఏంటంటే ఒక విచిత్రమైనటువంటి పొలిటికల్ డైనమిక్ సౌత్ ఏషియాలో. మనం ఇంటర్వ్యూన్ అయితేనేమో ఇంటర్వ్యూన్ అయ్యాం అంటారు, అవ్వకపోతేనేమో అవ్వలేదంటారు. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా తీసుకోండి, స్టూడెంట్ ప్రొటెస్ట్ అయినప్పుడు వాళ్ళు చేసిన ముఖ్యమైన కంప్లైంట్ ఏంటి? మీరు షేక్ హసీనా వదిలేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అంటున్నారు. అసలు అవును. మీరు జోక్యం చేసుకోవద్దు అనట్లేదు. సో ఈ డైనమిక్ సౌత్ ఏషియాలో ఎప్పటి నుంచో ఉంది, ఇది ఉంటుంది కూడా. రైట్. కాకపోతే ఈ మధ్య కాలంలో మనం చూసాం, మాల్దీవ్స్ తీసుకోండి, ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ నడిపారు. అటువంటి క్యాంపెయిన్ నడిపిన ముయిజ్ ఈ రోజు రాష్ట్రపతిగా అధికారంలోకి వచ్చారు మాల్దీవ్స్ లో. కానీ ఆ రాష్ట్రపతి అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలకి మళ్ళీ భారత్ తో సత్సంబంధాలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్. అది అలా ఎందుకు జరిగింది అంటే, ఇండియన్ ఓవర్సీస్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ కానీ, మన ఆర్థికంగా ఇస్తున్నటువంటి వనరులు కానివ్వండి, మన డిప్లొమాటిక్ వర్క్ కానివ్వండి. శ్రీలంక తీసుకోండి, ఎంత యాంటీ ఇండియా సెంటిమెంట్ ఉండేది. ఈ రోజు చూడండి, శ్రీలంక ఒక సోషలిస్ట్ అంటే జేవీపీ అంటారు, జనతా విముక్తి పెరుమాళ్ నుంచి అటువంటి రాజకీయ మూవ్మెంట్ నుంచి వచ్చిన నాయకుడు సో దిశనాయకే. టు కంక్లూడ్, అటువంటి ప్రభుత్వాల నాయకుడితో కూడా మార్పుతో పర్సెప్షన్ కూడా మారుతుందా? రాజకీయ పరిణామాల మార్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మారుతుందండి. ఇప్పుడు ఉదాహరణకి మన ఫారెన్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ వెళ్లి తారిక్ రెహమాన్ తో బంగ్లాదేశ్ లో మాట్లాడుతున్నారు. రైట్. ఇంతకు ముందు నుంచే మాట్లాడటం జరిగింది. బంగ్లాదేశ్ నేషనల్ పార్టీకి కూడా ఒక భయం ఉంది ఇప్పుడు. ఏమిటంటే ఈ అవామీ లీగ్ వెళ్ళిపోవటం బానే ఉంది, కానీ దాని స్పేస్ కనుక ఈ జమాత్ ఇస్లామీ ఇలాంటి పార్టీస్ కనుక తీసుకుంటే మనకి బాగా దెబ్బ తగులుతుంది అన్న భయం వాళ్ళలో ఉంది. రైట్ సార్. తర్వాత ఈ రాడికల్ ఇస్లామిక్ ఎలిమెంట్స్ ఎక్కువైతే, పాకిస్తాన్ బలం ఎక్కువైతే, వాళ్ళు పాకిస్తాన్ కి మన యొక్క యూజ్ తగ్గిపోతుందా అన్న భయం కూడా బిఎన్పిలో ఉంది. ఓకే. సో ఇట్ ఈస్ అ ఫ్లూయిడ్ పొలిటికల్ సిచ్యువేషన్, చూద్దాం కాన్స్టెంట్ గా ఎటువంటి ఇవాల్వ్ మరి అవుతుంది. వెళ్తారు విదేశాంగ మంత్రి వెళ్ళిన తర్వాత రాబోయే మార్పులు యా చేర్పులు
చూద్దాం, చూడాలి. మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. గిరిధర్ గారు, పుల్లారావు గారు.